సో ఆ లక్ష్మీబాయి తండాకు వెళ్ళినప్పుడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు, ఆవేదన ప్రత్యక్షంగా చూశాం. ఒక రైతు సత్యమ్మ, ఆవిడ పొలంలోకి మేము వెళ్ళాం. భర్త పేరు నరసింహ అనుకుంటా. 4 బోర్లు వేశారు. 4 బోర్లు వేస్తే చుక్క నీళ్లు పడలేదు. బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకొని పూడిక తీస్తూ ఉన్నాం. దాదాపు 4 లక్షల రూపాయలు అప్పయిందని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లా ఒక్కొక్క రైతు, లక్ష్మి అనే రైతు 6 బోర్లు వేశానని, సత్యమ్మ 4 బోర్లు వేశానని, జంకు 9 బోర్లు వేశానని, శివశంకర్ 6 బోర్లు వేశానని, విజయ 4 బోర్లు వేశామని, వేసిన పంటలో బారాన్ని ఎండిపోయింది, చారాన్నే మిగిలింది, అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డది. ఇంత జరుగుతూ ఉంటే, పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉన్నాక ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు. వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అసలు పట్టి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. రాష్ట్రంలో రైతులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం, మరోవైపు రైతు బంధు రాకపోవడం, మూడోది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచ్చిరాని కరెంటుతో, లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇవాళ రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వడగళ్ల వాన, అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతుల పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిండ్రా? ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకో, ఆర్డీఓలకో, వ్యవసాయ శాఖ అధికారులకో, రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్ని పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ, రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు గతంలో నేను అడిగాను, కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోర్లు వేసే పరిస్థితి రాలే. ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు, బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లు వేసుడు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు 6 బోర్లు 8 బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు పోతూ ఉన్నాయి, అప్పుల పాలవుతూ ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు, కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది అంతా ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు రైతులు
చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే, వడగళ్ళ వానబడి పరిశాన్ అవుతుంటే, మూడోది ఇగో బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్. ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్. మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తున్నా లోన్ ఇచ్చినామా, అది అప్పుడేమో ఇప్పుడేమో కోర్టు కంపెనీ పోతాం ఎంత మిగిలింది కోర్టు కట్టించుకుంటారు. 300 కూలి మాకు నేను తినేది ఎంత పిల్లల పిల్లలకి ఎంత మిగిలిన 50 రూపాయలు నెలకు 50 రూపాయలు కట్టిన కోర్టు కొని ఇంకా బొంబాయి ఆడికను కొని. బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో కానీ పథకం ఇస్తామని ఆ వీడియో మీకు డీటెయిల్గా పంపిస్తాను. చాలా పెద్దగా ఉంది, అది ఆల్మోస్ట్ 6-7 మినిట్స్ ఉంది. మీ అందరికి కూడా షేర్ చేస్తాం వీడియోను. మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే బేసికల్లీ ఒకవైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతు బంధు రాక, నీళ్లు రాక, కరెంటు రాక, పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే, ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కడతారా లేదా అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే, అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు, వేధిస్తున్నారు, అప్రమత్తంగా ఉండు రైతు సోదరా అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం. కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది. ఇలా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా